మీనరాశి వారికి శ్రీ పరాభవనమ సంవత్సరంలో అదృష్టానికి ఆనందానికి కొదవలేదు కనుక ఇలాంటి కాల సమయంలో ఇంకనూ అపరిమితమైన ఆనందానికి అపార కుబేరతత్వాన్ని కలగాలంటే ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. ఈ బృహస్పతి ఈ సంవత్సరము రాజు కూడా. అందుకే వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజు మనవాడైతే దేశంలో ఎక్కడికి వెళ్ళినా విజయం మనదేనట. కనుక వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 11 అంటే 3 రూపాయలు మిగిలించబోతున్నారు. స్థిరాస్తులు చరాస్తులు వీరి సొంతం. రాజపూజ్యం 7, అవమానం 2. ఇలాంటి కాల సమయంలో వీరు సమాజంలో వీరికి ఎనలేనుడి కీర్తి ప్రతిష్టలు వీరి సొంతం కాబోతున్నాయి. రాజు గురువు అవ్వడం వలన అందరి క్షేమాన్ని కోరుకోవడం, ఒకవైపు ఏలనాటి శని ఉండినను సత్ప్రవర్తన, నియమ, దీక్ష, సంకల్పము, సత్ప్రవర్తన, సేవారంగ కార్యక్రమాల్లో ఉండడం వలన వీరికి ఇప్పటికే 3.5 సంవత్సరం నుంచి ఏలనాటి శనిలో ఉండడం వలన జీవితం బోధపడింది. అది వీళ్ళు అగ్నిలో వేస్తే కాలరు, నిలువులో వేస్తే మునగరు, పొగడ్తలకు పొంగిపోరు. వీరికి ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకున్నారు. ఇదే క్రమశిక్షణను ఈ సంవత్సరం పొడవునా మీరు కొనసాగించగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. ధనవాకు కుటుంబ స్థానంలో రాశాధిపతి కుజుడు మంత్రివర్యులు అవ్వడం వలన దయచేసి బంధువులని, మిత్రులని, స్నేహితులని, సన్నిహితులని అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా పుచ్చుకోవద్దు. ఈ రెండిటి వలన సమస్యలే. తేడా వస్తే కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్లు, ఆర్థిక నేరాలకు మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కనుక బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. తృతీయ స్థానాధిపతి శుక్రుడు విశేషమైనటువంటి వీరికి సస్యాధిపతి అవ్వడం వలన నిత్య నూతనంగా ఉండడము, బంగారాభరణాలు, విలాసవంతం జీవితం పొందాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. అర్ధాష్టమ రాశాధిపతి బుధుడు ధాన్యాధిపతి అవ్వడం వలన ఆహారాన్ని మితంగా భోజనం చేయడము, దాన ధర్మాలు కూడా ఎవరికి దానం చేయాలి, ఎవరికి దానం చేయకూడదో కూడా తెలుసుకోవాలి. అందులోనే రాశాధిపతి రాజు అక్కడే